మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఎటకారపు మాటలు మనందరికీ తెలుసు. గతంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్నటువంటి పథకాలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేశారు, ఈ అమలు చేయట్లేదు అది ఇది అని మాట్లాడుకుంటూ వచ్చారు. మొదటిసారి రావడంతో అటు పెన్షన్ పథకానికి సంబంధించినటువంటి 3,000 నుంచి 4,000 ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి ఇవ్వటం కూడా జరిగింది. అంతేకాకుండా దీపం పథకానికి సంబంధించి ఇప్పటికే ఒక సిలిండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి అన్నా క్యాంటీన్లు అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక అద్భుతమైనటువంటి పథకం తల్లికి వందనం. ఈ పథకానికి సంబంధించి ప్రతిపక్ష పాత్ర లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఊహించుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతిసారి వెటకారం చేసి వస్తున్నటువంటి మాటలు, నీకు 15,000, నీకు 15,000, ఇది ఇట్రామ్మా నీకు 15,000, నీ తమ్ముడికి 15,000, నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, నీకు కూడా 15,000, నీ అన్నకి 15,000 అని చెప్పి చాలా ఎటకారపు మాటలు మాట్లాడారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఆ టైంలో చేసినటువంటి ప్రచారం నిజంగా మంచి చేసిందని అనాలి. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఆయన ఆ టైంలో చెప్పారు. కానీ దాన్ని వక్రీకరిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం, ఎటకారపు మాటలు చేసుకుంటూ వచ్చారు. కానీ కరెక్ట్గా ఏడాది అయింది. కరెక్ట్గా ఈరోజు జూన్ 12వ తారీఖుకి వెంటనే ఇప్పటికే దాదాపు ఎన్నో పథకాలు అమలు చేసి, ముఖ్యంగా అటు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తర్వాత పెన్షన్కి సంబంధించినటువంటి దాన్ని 3,000 నుంచి ఒక్కసారిగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగా 250 కాకుండా ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చారు. వికలాంగులకు దాదాపు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అనేవి కూడా అన్ని చోట్ల ఓపెన్ చేసి ఎంతోమందికి కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీపం పథకం కింద ఇప్పటికే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. దాంట్లో ఒక సిలిండర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఈరోజు తల్లికి వందనం, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో లక్షల కుటుంబాలకు ఇది ఒక ఆసరాగా నిలవబోతుంది. పిల్లల చదువుల కోసం ఎలాగా నా పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బంది పడతారేమో అనుకునేటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా స్కూల్కి పంపిస్తే వాళ్ళకి గవర్నమెంటే 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటం, అది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇవ్వటం అనేది కూడా మనం ఈరోజు చూడొచ్చు. ముఖ్యంగా దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఒకటేసారి ఇన్ని లక్షల మందికి జమ చేయటం అనేది నిజంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కిందే మనం చూడాలి. ఇంత డబ్బు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి చాలా కష్టమే ఈ పథకాన్ని అమలు చేయటం. కానీ ఇది ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడడం కూడా అంతే సాహసోపేతమైనటువంటిదే అనుకోవాలి. దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి ఏడాది పూర్తయినటువంటి ఈ రోజే రిలీజ్ చేయడం అనేది కూడా వాళ్ళ నిబద్ధతకు ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం, చాలామందికి వర్తిస్తుంది. ఏదేవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎటకారం చేసి మాట్లాడారో ఈరోజు వాళ్ళ నోళ్లు మూపించినట్టుగా ఈ పథకం వాళ్ళకి ప్రజలకి వర్తింపజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది.